వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ప్రజెంట్ మా విలేజ్కి అయితే వచ్చా. మా విలేజ్ నేమ్ వచ్చి ఆత్మకూర్. ఎవ్రీ ఇయర్ అయితే నేను బోనాలకి అయితే అటెండ్ అవుతాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. మా మిన్ని చూడండి అలిగింది. మా అక్క కూతురు తను. ఓన్లీ 1 సిస్టర్ అండ్ 1 బ్రదర్ అనమాట. మేమైతే 2 బోనాలు అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తాం. నేనే బోనం అయితే ఎత్తుదాం అనుకున్నా, బట్ మా వేద అయింది సతాయిస్తూనే ఉంటుంది, అందుకే మిస్ అయిపోయా. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఎత్తుతుండే, బట్ ఈసారి అయితే మిస్ అయింది మా వేద వల్ల. సెకండ్ బోనం అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తాం. ఎంత బాగా డెకరేట్ చేశారు చూడండి. డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు ఈసారి. ప్రీవియస్లో ఎప్పుడు ఇంత బాగా జరగలేదు, ఫస్ట్ టైం అయితే ఇంత బాగా జరగడం. చూడ్డానికి అయితే ఏదో పెద్ద జాతరలా అనిపించింది నాకు. ఆ రోజు అయితే చాలా మూడ్ ఆఫ్ అయిపోయాం, ఎందుకంటే మబ్బులు ఉన్నాయి. వర్షం అయితే పడదనుకున్నా, ఫస్ట్ వర్షం అయితే పడ్డది. ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు, ఫోక్ సాంగ్స్ మెయిన్గా. బట్ వర్షం పడే వరకు అయితే చిందర వందర అయిపోయింది. మొత్తం ప్రోగ్రామ్ మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది. వర్షం పడకముందే అయితే మేమైతే ఫాస్ట్గా అయితే దర్శనం చేసుకున్నాం. ఈ జనాల్లో అయితే మా వేద అయితే అస్సలు ఉండలేకపోయింది. చాలా అంటే చాలా ఏడ్చేసింది. నాకైతే ఈ వెదర్ అయితే చాలా నచ్చింది. ఇంకొద్దిసేపు ఉంటే బాగుండు అనిపించింది. బట్ వర్షం అయితే అస్సలు ఆగలేదు, వర్షం పడ్డది. ఊరి నుండి అయితే మా రిలేటివ్స్ వచ్చారు. ఈ ప్రోగ్రామ్ అండ్ అరేంజ్మెంట్ చూసి అయితే వాళ్ళు చాలా షాక్ అయ్యారు. మీ విలేజ్లో అయితే ఎంత బాగా చేశారన్నారు, బట్ నేనే షాక్ అయ్యా, మీరే కాదు అని వాళ్ళతో చెప్పా నేను. మన సొంత ఊరికి వచ్చి మన ఫెస్టివల్ మనం జరుపుకుంటే అదో తృప్తి మనకైతే. అదేంటంటే ఎంత హ్యాపీగా ఉన్నాయో అదే టైంలో అంత మూడ్ ఆఫ్ అయిపోయినా. మా వేద కడియం అయితే పోయింది వెండిది. అదో బ్యాడ్ న్యూస్ అనమాట మాకి. దాని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5000 అయితే పడుతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు. దేవుని దగ్గర వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోవాలి. ఇలా దొంగతనం చేయడం ఏందో నాకు అస్సలు నచ్చలేదు. పాపదే కాదు, చాలా మంది గోల్డ్ కూడా పోయిందంట. ఇంత జనాల్లో వెతికితే ఎడ దొరుకుతుంది, దొరకదు కాబట్టి ఇంటికైతే బయలుదేరిపోయాం. కొన్ని టైమ్స్లో ఎంత హ్యాపీగా ఉందాం అనుకుంటాం, బట్ అప్పుడే మూడ్ ఆఫ్ అయిపోతాం. నేనైతే చాలా లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా, బట్ బ్యాడ్ న్యూస్ తెలిసాక ఏం తీయలేదు. అంతే, బాయ్ గాయ్స్.